ఏంటండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటయ్యా? అయ్యి బాబు చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ సెంటర్ కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు, టీవీ తగిలి. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్ ఇక్కడ. చేది అయ్యో సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. వచ్చేసింది బొమ్మ. నవ్వింది చాలు. 200 200 ఇదిగోండి సార్. సార్ అందరూ చేతివాటం ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నాను కానీ సూపర్ అండి. ఓ బంగి దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ సార్ ఆ చెంపిస్తారు సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు. తీసుకెళ్ళా. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீதான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகே இல்லடா. ఏంట్రా దయ్యురా? దయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలా? నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దున్న నువ్వు పెట్టిన డాన్స్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. ఇచ్చట మూత్రం పోయిరాదు. మనకి ఇక్కడే కరెక్ట్. ఫాస్ట్లే. అమ్మో అమ్మో, ఆగితే నువ్వు గొప్పేస్తావు. నన్నే చెక్కు, నన్నే చెక్కు, నన్నే చెక్కు. కావాలంటే డబ్బులు తీసుకున్నాను. తీసే డబ్బులు వద్దురా. ఈ 2 నెలల ఒకేళ్ళు పట్టుకో. పట్టుకున్నాడు. 2 నెలల ఒకేళ్ళు పట్టుకున్నాడు. ఈ పట్టుకోవడం ఏదో అక్కడే పట్టుకొని ఉంటే దూరం వచ్చేవాళ్ళం కాదు కదరా. సార్ ఈ వైజాగ్ పిచ్చోళ్ళు ఎక్కువ అండి. సోపునా రా సోపునా, ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్దాం. స్వప్న స్వప్న రా బాబు. అదేంటి స్వప్న అలా అంటావు? మన ఇద్దరం ఎంత గాఢంగా ప్రేమించుకున్నావు. మన ఇద్దరు పెళ్లికి మన పెద్దవాడు ఒప్పుకోవట్లేదుగా. అందుకే ఇక్కడ నుంచి ఎగ్గిరి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్ళి చక్కగా కాపురం చేసుకుందాం. ఇక్కడి నుంచి ఎగిరి దూకితే మీ ఇంటికి వెళ్ళి కాపురం చేయరా? మనతో ఎప్పుడు కాపురం చేస్తాడా బాబు? అదంతా నాకు తెలియదు. మన ఇద్దరం దూకి చచ్చిపోవాలి. స్వప్న ప్లీజ్. అరే అదండి స్వప్న. సోపునా ఈడప్ప ఆడే అనుకున్నాను. ఈడు కూడా అదే టైపు. ఈ వైజాగ్ ఏంటో అర్థం కావట్లేదు బాబాయ్. మీరు చచ్చిపోతారు బాబు. కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. ప్రభుత్వ మానసిక ఆసుపత్రి అక్కడ బాగా రాశారు. ఇక్కడేంటి అంబులెన్స్ తిప్పి రాశారు? మీ ముగ్గురికి మెంటలా? నాకు కదరా మెంటలో, నీకే మెంటలో. ఈడేవడరా? మొన్న ఫ్లైట్ లోంచి ఇప్పుడు కింద పడ్డావా?
నాకేదో కొత్త రకం నరకం కనబడుతుంది. నరకమా? అది ఎక్కడ ఉంది? చూపెట్టు చూపెట్టు చూపెట్టు. అది ఎవరో చెట్టు కాసిన యాపిల్ తీసుకురావడానికి. ఏంటి సౌండ్ ఇస్తున్నాడు? నన్ను ముట్టుకొని ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే నిలబడు. రంబ 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 రంబ. నా కర్మ కాలిందిరా బాబు. హలో ఫైర్ స్టేషన్, ఇక్కడ కర్మకాలి మంటలు వచ్చేస్తున్నాయి, త్వరగా వచ్చేయండి. ఈ పొట్టోడు ఎక్కడికి వెళ్తున్నాడు? మావాడు వచ్చాడు, ఫైర్ ఇంజిన్ తెచ్చాడు, ఫైర్ ఇంజిన్ తెచ్చాడు. ఆగండి. ఈ గజనిగాడు గజిబిజి అయిపోయింది. గజ్జిని ఏయ్, ఏయ్, కొట్టొద్దు. ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడు. రే, 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 రే. అన్న நீ வந்து அபரிச்சித்துடு தானே? ஆமா, நீங்க தான் கட்டினி. நான் வந்து கஜினி அண்ணே. அண்ணே நீ வந்து அபரிச்சித்துடு, நான் வந்து கஜினி. அப்போ இவர் யார் அண்ணே? நீ யாருடா? நான் பாஷா ரஜினி. தலைவா ரஜினி, தலைவா ரஜினி. మళ్ళీ నువ్వు తగిలేవా? నువ్వు ఇక్కడున్నావా? మేఘనా, నా లవ్వు లవ్వు అని అడిగావు కదా, ఇడుకొని లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవును లవ్, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఎక్కడ కదరుస్తుంటే హరిపడి తెచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లవ్, మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనా తీసుకెళ్ళిపోలేవు. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్లాడు, దేశముద్రు సినిమాలో అల్లు అర్జున్ హన్సికను ఎలా తీసుకెళ్లాడు, నువ్వు మేఘనా అలాగే తీసుకెళ్ళిపోలేవు. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడొస్తాడో చూస్తాను. పద మేఘనా. జై మేసమ్మ, మేఘన దొరికింది. ఒక్క నిమిషం. అతను ఎందుకు కొట్టావు? చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల రోడ్లు వస్తున్నారా? వచ్చేస్తారు. ఏంట్లో ఇంకెక్కడ స్టార్ట్ అవుతలేదు. తప్పుకో. ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. అలాగే రేయ్, ఆగ్రా, రేయ్. ఛే. సీట్గా ఎంత పని చేశారా? ఆయాసం వస్తుందా సార్? సిగరెట్ తగ్గించండి సార్, లేకపోతే పోతారు. అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడుంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటావు కదరా. నేను తీస్తాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావు అనమాట. పిచ్చి వెధవా, కూర్చో. నాన్న, అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా, నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఎందుకు ఉంటుంది? అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదు కదా. కంచగడతా తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా. ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా, అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు.
నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవి ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదని దొబ్బే. అంటే తాయద్దని కాదురా, మంతుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును. ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతానా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, నువ్వు వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా, అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైల్లో అర్థమైంది, నువ్వు వెళ్ళిపో. దీని కాపలా చేపల్లో పెట్టా, భయపడేస్తే అవసరం లేదు. ఏంట్రా గుండెల మీద అట్ట కొడతావు? చంపేస్తావా? చెప్పడం కాదు, చీచా ఉందే నీ లవరు, అదో జిత్తు మన నక్క, ఆ లాయర్ గడు కుక్క, ఆడిద్దరు కప్లింగ్. గులాబ్ పూ లాంటి దానికి గొంగళ పురుగు లాంటి ఆడికిను కప్లింగ్ ఏంట్రా నీ బొంద? ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్ జామ్ పెట్టింది. ఏది నేను ఏం చెప్పాను అలాగే చెప్పు. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవిలో గులాబ్ జామ్ పెట్టింది. ఎగతాలు చేస్తే అద్దరు లేచిపోతానంటావా? రే, వాళ్ళ దగ్గర పొడి సొమ్మునిపోయిందిరా. నేను ఎట్టగానే ఇక్కడి నుంచి పారిపోవాలరా. జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా? పారిపోవటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంట్రా నీ బొంద మూర్ఖుడా? ఎందుకని మంచిది వాళ్ళ కంట కనిపెడుతూ ఉండవు. ఏం కనపడతలేదా? కళ్ళజోడు పెట్టుకోరా, కనపడుతుంది. కళ్ళజోడు పెట్టుకో. ఇప్పుడు కనిపిస్తుంది. ఏంటనే ఇది? నువ్వు పోయావన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తగ్గుట్టేస్తున్నాయి. ఒక టార్టాయిస్ అన్న పెట్టండి రండి, పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలకిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట? కాదే, ఏ మేరా భాయి హై, చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా భాయ్ హై, పెద్ద కోటేశ్వరరావు హై. రేయ్, ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు. ఆయన్ని మర్డర్ చేయాలా? మర్డర్ నహీ హై, చంపటం హై. చంపటం. కరో 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 కరో. థాంక్స్. ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రి వదిలేరు, నేను తొందరపడి అడిగేశా. అట్ట కాదు కానీ నువ్వెలా చంపుతావు ఫోన్ అది చెప్పు. నేను మర్డర్ చేయను. అదేంట్రా? యాక్టింగ్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? కానీ అది మర్డరే. ఫిర్ మర్డర్? ये फिर मर्डर नहीं है, పొడవటం హై, పొడవటం హై. పొడవటం హై. కరో కరో. మళ్ళీ థాంక్స్. నువ్వెంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మర్డర్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ. నా హలో, ఆర్డర్ అయ్యే టైంలా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా, నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనకు మ్యాగీ, నేను చాలా హట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు. నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మ్యాగీ. ప్రేయసి మాట అడవిలో బాట ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీకు నా గుండె కాయ కావాలా? వద్దొద్దు. నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ. చేస్తారా? గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు పూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఐ లవ్ యూ మేఘనా. ఒరే ఈక,
ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయింది. ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టాడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఎందుకు ఇలా చేసావు? ఇది అబద్ధం అని చెప్పులా వాళ్ళ మంచి మనసుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇదేంటిది ఉన్న ఒక సాక్ష్యం పగల పెట్టావు? నోర్మోయ్, నీతో వచ్చినాక ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీ కైలేపు చెప్పడానికే. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను రా. ఆయన ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నాను. నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్ కి ఈ ఫోన్ కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరు సార్. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారు నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటదా? అంతే సార్. ఆ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడు ఇలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. బావా, దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి. పదవే. వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఈక. లవ్, నువ్వు సూపర్. ఇలా బుక్ చేసేవాడు నువ్వు. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గొల్లుండి, మీరు నాకు వెళ్ళరు గొల్లుడు. ఇద్దరు ఎక్కడ సెటిల్ అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోయి ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రి పూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడే? ఏనుగు నీకు తగిలించేశాడు. చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. మీనా గారు, నాకు ఆడికి సంబంధం లేదండి. పంది తెల్లగా ఉందంట. ఏమైందిరా? డానియల్ గ్రూప్ కి నేను ఒక్కనే దొరికాను. పౌడర్ రాశారు. పద. ఎక్కడికి? డానియల్ దగ్గర. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు, ఈ జీవితానికి టిస్టులు చాలనా? అసలు నా బాడీ చిరిగిపోయిన కడ్డారైపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పనికిరాను నాయనా. మగాడారా నువ్వు? 2 రోజులు అయితే కానీ చెప్పలేదు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-358-6 హిందీ నగర్, పంజాగుట్ట. ఒరే బీబీసీ, నీ అయ్యా రే అయ్యా. ఎందుకు భయం? నేను ఉన్నాను కదా, పద. అవును, ఉన్నావు కదా, పద. ఏంట్రా హోలీ జరుగుతుంది, ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు వాసుగాడు వచ్చాడు, దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో, నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడు కూడా రాడు. ఓ బంగి, నువ్వు వెళ్ళి పక్కన దాకో, నేను ఒక్కడనే వచ్చానుకో, నా మీద అటాక్ చేస్తారు. వాడు రాక నువ్వు అటాక్ చేస్తే పని అయిపోద్ది.
అప్పుడు ఎక్కడైందిరా, గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం. అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో. ఓకే, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు దాక్కో. మొదలు పెట్ట, నువ్వు రెచ్చిపో, నేను ఉన్నానుగా నీకు. ఓకే, ఏంట్రా దాక్కున్నారు? రాండ్రా, ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా. ఎవరైనా సరే వచ్చిన సవాళ్ళు కమాని పడి. అన్నయ్య, అమ్మా వాసు, వీడిని వదిలేసేవారు అక్కడ. బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో, కమాన్, ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్. వద్దురా. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్, మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గోడ్. సరే, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఐఎమ్ శివ. ఓ, ఒరిజినల్గా? అంటే అంటే పొద్దున్నుంచి డూప్లికేట్లు తగులుతారు, అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే, నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టున్నా. నేను ఎంక్వైరీ చేస్తాగా. సార్, ఎస్, మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్గు కాదు. ఓకే, మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దీనికి మీరు బామ్మర్ది కదా, అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటాను. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు? ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. సార్, ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏది మా తృప్తి కోసం ఒకటి చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్. రిలయన్సా? అది దాని కంపెనీ కదా ఓనర్, ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? వీడు వదిలేలేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తిన్నట్టు. ఫ్రాంక్ గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికి మాల లేదనుకున్నా సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెలు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు, బావగారిది. ఓ, మీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో, ఏంటి ఆ శంకర్ గడు మనం మోసం చేశాడా? 4 మనుషులు తీసుకున్నాడు, కాల్ చేతి చదవాలి. దీనికి నా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోను. ఐసి, వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను బావగారికి తెలుసు.
రాహుల్ వచ్చాడా? ఏంటి బావగారు నేటి పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు? మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు ప్రియ అంటే మీ పండు. నా పండు. నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియనే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం ఏమండి, ఓ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఆ గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు. బావగారు మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుంది కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా అంటారు? కూర్చోండి ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. మీ పండుని నాకు కట్నంగా ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోలే. ఆట పట్టిస్తున్నారు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. అమ్మాయిని వేడి వేడి సెల్ ఫోన్లే, రిలయన్స్ సెల్ ఫోన్లే. పాత తీస్తే కొత్త తీస్తాం, చెడిపోయినా సరే కొత్త తీస్తాం. అక్క రాక నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు కాదురో, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగానివి. చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయి కొనక్క. నా దగ్గర వేస్తున్నావా ఏసాలు? గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముత్యాలకి లైనా? లేదా దమాగ్ నగరా బాయ్, అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి. అవకాశం ఒక్కరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా మొగుడు సచ్చినోడు నా సౌతిని తీసుకుని సినిమాకి పోయాడే. బాబు సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చి. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మంతా పాత ఫోన్ కదరా, పనికొస్తలేదు యానో పడేసిండ్రు. అవునక్క, పోయి దేవుడు అనుకుని రాపో. దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అబ్బో అమ్మో పైన అరే భాయ్యా, దొరికింది ఫోను. దానికి ఇదిగో తీసుకో. ఇవ్వకపోతే ఏమైతే తెలుసా? తొక్కతి ఏతది. ఇదేటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు. ఏంట్రాడు చూసేది? అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోడల్ ఫోన్ ఇందులో లేదు. అనవసరం కమిట్ అయిపోయాను. ఏందాక ఇంకా సొసాయిస్తుడు? అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. వస్తాయి అందరికి కొత్త ఫోన్లు. అనిల్ అంబానీ గారా? సార్ నేను చిట్టి మాట్లాడుతున్నా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? 4 రోజులు పోస్ట్ పోన్ చేశారా? సారీ అడిగి సారీ, దేర్ ఇస్ నో లారీ, సారీ సారీ. మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరికీ నేను చెప్పండి సార్. సారీ ఏంటి సార్? సారీ బిడ్డ. అందరికి సారీ. ఈ ఆఫర్ 4 రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఎవరు ఫోన్ వాళ్ళు ఏడ్చినట్టుంది. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. స్వామి వినాయక విఘ్నేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవడమే కష్టంగా భావించి వెంకీ అని పిలిచే ఈ రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే. ఆ 500 కోట్లు నాకిచ్చి నన్ను కుబేరుడు చేసి స్వామి. స్వామి వినాయక విఘ్నేశ్వర, వీరి వినాయక్ కంటే 1000 రెట్లు ఎక్కువగా
నిన్ను కొలుచుకుంటున్నానే నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి? నేనే మెగాస్టార్ ను సూపర్ స్టార్ ను అడగట్లేదు. చెంబుకున్నట్టు బుగ్గ మీద ఆ సొట్ట. నాకు రెండు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సుమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు. అంటే నేను కరెక్ట్. అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి. ముచ్చాలు, నీ ప్రార్థన ఆలకిచ్చా. నా గుండెల్లోనే కాదు, నా నెత్తి మీద, పక్క మీద చోటిచ్చే మనసుంది నాకు. నువ్వు అంటే నేను కూడా ఏం చూసి ఊ అనాలి? ఏయ్ బాబోయ్, నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. బావా. బావా? అయ్య బాబోయ్, ఏదో ఒకసారి గిల్లు. అబ్బా! అయ్య బాబోయ్. ఏంట్రా కళ్ళు దాగని కోతులు ఎగురుతున్నావు? బ్యాగ్ లో గుచ్చుకుందా? బావా, ముత్యాలు నా లవ్ లో పడిపోయింది. ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది. ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్. ఓ, అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు? బాగా డీప్ గా. అంటే త్వరలో పెళ్లి కూడా చేసేసుకుంటారు? త్వరలోనే. అంటే సోమరం కూడా లాయన్ చేస్తారు? 3 రోజులు గ్యాప్ లేకుండా. హెల్ప్ కావాలా? నో థాంక్స్. అయ్ బాబాయ్, సీరియసా? వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఐ యామ్ వెరీ సీరియస్. అబ్బా, అవతల 500 కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్ లేంట్రా? స్వామీజీకి డబ్బులు ఇచ్చా? రమ్మన్నాడా? ఇది కూడా ముఖ్యమే కదా. ఇదే ముఖ్యం. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.